సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు బైరి సింహాచలం అండి. సింహాచలం గారు ఏం చేస్తారండి? నేను మామూలుగా మా సంఘం నడుపుకుంటూ ఉంటాం. రాష్ట్ర సీనియర్ నాయకులుగా ఉన్నాను, రాష్ట్ర కమిటీలో ఉన్నాను. సరే అండి సార్, మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కావాలని మళ్ళీ కోరుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఏంటి ఎంతవరకు వాస్తవం? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు అంటారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటామంటే అంతకంటే నవ్వుతారండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతా దోచుకోవడం అరేంజ్మెంట్ తప్పించి పథకాలు అయితే అక్కడ ఏమి ఇచ్చేవారు కాదు. ఏదో కొద్దిపాటి మందికి 100కి 2కి ఇస్తే 1000 మందికి ఇచ్చినట్లు ప్రకటన చేసుకోవడమే తప్పించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే రాష్ట్రంలో ప్రస్తుతానికి వ్యతిరేకంగా గాలి ఇస్తుంది తప్పించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కూటమి ప్రభుత్వం ఏంటంటే రోడ్లు బాగు చేస్తుంది, భవనాలు కట్టిస్తున్నది, సంక్షేమ పథకాలు ఇస్తున్నది, తర్వాత అసలు అమరావతి వేగవంతం చేస్తున్నది, పోలవరం పనులు పూర్తి చేస్తున్నది, కాలువలు పని చేస్తున్నది. ఇన్ని పనులుగా చేస్తుండేటట్టుగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా కూటమికి అయితే ఎటువంటి వ్యతిరేకత అయితే లేదు ప్రస్తుతానికి. అంటే అసలు కూటమి ప్రభుత్వ గ్రాఫ్ కూడా పడిపోయింది. ప్రజల్లో మనను కోల్పోయారు కూటమి ప్రభుత్వ నాయకులు. అందుకే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తే మనమన్నా ప్రజల్లో బ్రతికుంటాం అనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి బూతులు మాట్లాడటం కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడటం కానీ మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నారు. ఏం సార్ నిజమైనది? అదంతా వాళ్ళు భ్రమ, వాళ్ళు పుట్టించే ఇదే పుకారే తప్పించి కానీ జనాల్లోనే ఉండేది అయితే మాత్రం కాదు. ఇది వాళ్ళు పుట్టిన ఏదో భ్రమ పెట్టి లేనిపోయినమని చెప్పు తిరిగితే వాళ్ళ పార్టీకి విలువ పెరుగుతుందని అనుకోవడం తప్పించి కానీ ప్రజల్లోనైతే లేదు. సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తున్నారు. సూపర్ సిక్స్లుగా అమలు చేశారు. ఇంక రాబోయే పథకాలు చెప్పనివి ఎన్నో పథకాలు కూడా ఇస్తున్నారు. మరి చదువుకునే పిల్లలకైతేనేమి, వితంతువులకైతేనేమి, వృద్ధాప్యులకైతేనేమి, వికలాంగులకి పెన్షన్లు అయితేనేమి ఇవన్నీ అనుకున్నట్టుగా వాళ్ళు ఎంత కష్టపడి అన్ని తిప్పలు పడినా సరే పథకాలు ఎక్కడ ఆపుకుంటా నిరంతరంగా అనుకున్న టైంకి ఆ అధికారులు, పార్టీ నాయకులు, ముఖ్యమంత్రితో సహా ఆ గ్రామాల్లోనే పల్లిబాట పట్టి ఇంటింటికి తిరిగి ఆ పథకాలన్నీ అందిస్తున్నారు. ఆ పెన్షన్తో సహా సీఎం గారికి ఇవ్వాల్సిన పని ఏముంది? ఎమ్మెల్యేలు వెళ్ళిస్తున్నారు, మంత్రులు వెళ్ళిస్తున్నారు, సీఎం గారు ఇస్తున్నారు. ఎంతమంది ఇస్తున్నారంటే మరి అందరూనే అలా ప్రాధాన్యత ఏదో వాళ్ళకుండే చిత్తశుద్ధి ఏదో కనపడుతుంది. అది వాళ్ళు చూసి వారం లేక వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళకి ఎక్కడ గ్రాఫ్ పడిపోద్దని భయంతో తప్పించి వాళ్ళు పుకార్లు పుట్టించడం తప్పించి కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగట్లేదు. ఇంకా కొత్తగా స్త్రీ శక్తి పెట్టారు బస్సు. కొన్ని లక్షల మంది ఆడ మహిళలు చూడండి ఎంత సురక్షితంగా ఆ గమ్యాన్ని చేరుకుంటాను, శుభ్రంగా ప్రశాంతంగా ప్రయాణాలు చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి నెలకి 4000, 3000, 2000 కొంతమంది ఆఫీసులకు వెళ్ళడానికి కూడా ఫ్రీ బస్సుగా వెళ్తున్నారు. నెలకాలకి ఎంత అవుతుంది చూడండి. మరి ఇదంతా కాదే కదా, ఎవరెవరని తేవగలరు? అది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కానీ పార్టీ పరంగా చెప్పడానికి కాదు. అది కరెక్ట్గా ఇవ్వాలనుకుంటే ఆయనకి ఆ విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఇవ్వగలరు. అక్కడ హైదరాబాద్ అలాగే కదా ముందు చూపుతాను అక్కడ డెవలప్ చేశారు, అక్కడ అలాగే బాగుపడ్డింది, డెవలప్ అయింది. ఇక్కడ కూడా అమరావతి కానీ రాష్ట్రంలో కానీ అన్ని విధాలుగా ముందు చూపుతోనే విజనరీతోనే ఆ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. రేపొద్దున అది సాధ్యపడుతుంది, జనాలకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పినది మాత్రానికి అది జరిగేది కాదు. ఇక్కడ ముఖ్యంగా పథకాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు కానీ డబ్బులు ఇవ్వలేక వాళ్ళందరూ కట్ చేస్తూ ఉన్నాడు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా ప్రతి పథకం అమలు చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న తేడా. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి అంటూ ఉన్నారు. ఏంటి సార్ నిజంగా అది అలా జరిగిందంటారు గత ప్రభుత్వ హయాంలో? గత ప్రభుత్వంలో అలా జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఒక్కరికి కూడా పెన్షన్ కట్ అవ్వలేదు. కొత్త పెన్షన్లు ఇస్తున్నారు, మరి వితంతువులకి ఇస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దీర్ఘవ్యాధులకి వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయినా లేకపోతే ఇంకా ఒక పేషెంట్ అయినా వాళ్ళకి 15,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. అదంతా ప్రజలకు తెలుసు కదా, మనం చెప్పినది మాత్రం కాదు. వాళ్ళు ఏవో భ్రమపడిపోయి అదని ఇదని లేని పని పుకారు పుట్టించడం కానీ ఏ పథకాలు ఆపలేదు. అందరికీ సక్రంగా శుభ్రంగా ఇస్తున్నారు. వాళ్ళు ఎంతైనా కష్టపడుతున్నారు. ఆ ఢిల్లీ వెళ్తున్నారు, కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి మరీ తెస్తున్నారు. ఆ తెచ్చిన నిధులు అనేది ప్రజలకి సద్వినియోగం చేస్తున్నారు. కానీ ఏ పథకాలు ఆపలేరు, ఇంక రెట్టింపు చేస్తున్నారు. ఎవరికి కావాలంటే ఇల్లుకు పెట్టుకోండి అంటారు, పెన్షన్ పెట్టుకోండి అంటారు, ఎప్పటికప్పుడే ప్రకటనలు చేస్తున్నారు, వార్తల్లో చెప్తున్నారు. మరి అంతకంటే ప్రజలకు ఇంకేం కావాలి? ఆ తర్వాత ఇప్పుడు ఫోన్లోనే అన్ని సౌకర్యాలు ఇచ్చేసాడు. ఏది కావాలనుకుని మీరు ఫోన్లోనే బుక్ చేసుకొని మీరు ఎవరు పైసలు ఇవ్వద్దు, పైసలు తిరగొద్దని స్వయంగా ఆయన చెప్తున్నారు.
చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. మరి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అంటే ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా వాళ్ళ శాఖల గురించి పట్టించుకోవట్లేదు, కానీ ఎక్కడ దోచుకోవాలో ఎక్కడ దాచుకోవాలో బాగా తెలిసి ఉన్న నాయకులకి ఉన్న మంత్రులకి అని చెప్పి అంటున్నారు సార్. మరి అంబటి రాంబాబు గారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంబటి రాంబాబు గారు చెప్తారంతే. మరి ఆయన ఆ గంటల మంత్రి ఆయన, మరి ఆయన చెప్పడానికి ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన ఏం చేశాడని, ఎక్కడ చేశారని, ఇది దోచుకోవడాక వాళ్ళంతా ఆస్తులు అమ్మేశారు, తాకట్టు పెట్టారు. ఇవన్నీ మానేసి దోచుకోవడం అంతే. ఎక్కడ పలానా దాచుకున్నారని చెప్పమని పోని. వాళ్ళకైతే ఇప్పుడు ఎవిడెన్స్తో సహా వీళ్ళు చూపించుతున్నారు. మరి వీళ్ళకి ఎవిడెన్స్ చూపించాలిగా అని ఇస్తే సరిపోద్దా? వాళ్ళ దొంగ వీళ్ళ దొంగ, పుచ్చకాయ దొంగ భుజాలు తడుకున్నాడు, వీళ్ళు చేసింది ఎదురోళ్ళ మీద రుద్దితే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఉన్న విద్యాశాఖ మంత్రి ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో, మెగా డిఎస్సి నోటిఫికేషన్లో కూడా చాలా అవకతవకలు జరిగినవి. ఒక్కో పోస్ట్ వచ్చేసి 15 లక్షల చొప్పున అమ్ముకున్నారు లోకేష్ గారు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం సార్ అలా జరిగిందంటారా? అలాగే ఎక్కడా జరగలేదు. ఆయన వీళ్ళు ఆ కంపెనీ తెస్తాము ఈ కంపెనీ తెస్తామని ఫోకస్ పుట్టించినారు తప్పించి, కానీ ఎక్కడ ఒక కంపెనీని పొంది తెచ్చారా? పోనీ అదే మనకు ఒక ఉదాహరణ. ఇప్పుడు వీళ్ళు ఎంత శ్రమపడి ఎన్ని దగ్గరికి వెళ్ళి కంపెనీలకు ఆహ్వానిస్తున్నారు. కంపెనీ వాళ్ళు కూడా అందరూ పరిగెట్టుకుంటూ ఇప్పుడు వస్తున్నారు. వచ్చి 2 సంవత్సరాల్లోనే ఎన్ని కంపెనీలు వచ్చినాయి? 20 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇస్తున్నారు తప్పించి ఆ ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు అమ్ముకుంటారు, ఏమవుతుంది చెప్పండి. అది ఎంతవరకు కరెక్ట్? అది నోటుకు వచ్చినట్టుగా చెప్పిద్ది, అది కరెక్ట్ కాదుగా. అదే సార్, కంపెనీస్ తెచ్చిందే మా వల్ల, వీళ్ళు ఏం తీసుకొచ్చారో మేము తీసుకొచ్చినట్లయితే పేర్లు మార్చుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు సార్. మరి వాళ్ళని చూసి బెదిరిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు వాటాలు అడిగి కమిషన్లు అడిగి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తే వచ్చిన కంపెనీలు తిరిగి వెళ్ళిపోయి, అది జనాలకు అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఏళ్ళ మీద అవి నెట్టి తెలుగవుద్ది. కంపెనీలకి ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు. ఆ కంపెనీలో ఇప్పుడు రన్నింగ్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. యువతను కాపాడుతున్నారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్తున్నారు, వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు నిర్మూలించడానికి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలని వాళ్ళు నిరంతరం శ్రమించి కష్టపడి ఆ కంపెనీలు తెప్పించుతున్నారు. అక్కడ అన్నింటికి సహకరిస్తున్నారు. అది చూడాలి, కానీ అది వారం లేక ఏవో చెప్పడం అది ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు, తప్పు అది. అంటే సార్ మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ 2 సంవత్సరాల పాలనకి కూటమి ప్రభుత్వానికి మీరు ఎంత పాయింట్లు ఇస్తారు? 10కి ఎంత ఇస్తారు మీరు? 10 వాళ్ళకి మార్కులు ఇవ్వాల్సిందే. అదేంటి సార్? ఎందుకంటే అంత సక్రమంగా పనిచేస్తున్నారు, అభివృద్ధి పదంలో వెళ్తున్నారు. ఎక్కడ అవినీతి లేకుండా చేస్తున్నారు. 10 పైసలు వాళ్ళు చెప్తున్నారు. అవినీతి ఉంటే మా దృష్టి ఇద్దండి, ఎక్కడ పైసా కూడా మీరు ఇవ్వకండి, మీరు శుభ్రంగా ఉచితంగా పని చేసుకోండి అని చెప్తున్నారు. వైద్యపరంగా అయితేనేమి, మరి బస్సు అయినా లేదా మిగిలిన కార్యక్రమం ఏ ఒక్క విషయంలో కూడా ఎక్కడ రూపాయి ఎవరికి ఇవ్వకండి. సచివాలయంకి వెళ్ళండి, అక్కడ మీద ఏదైనా అవసరం ఉంటే మీరు చేసుకోండి, లేదా మీ ఫోన్లోనే చేసుకోండి. అది మేము హామీ. ఎక్కడ మీరు ఎవరికి ఇవ్వకండి. ఏ కార్యక్రమం ఆగిపోయినా సరే మీరు ఉచితంగానే చేయించుకోండి. మున్సిపాలిటీలోనే రకరకాల వసతులు కల్పించడానికి కానీ, మరి మందులు కొట్టడానికి కానీ, దోమలకు కానీ, వాటికి కానీ, వీటికి అన్ని రకాలుగా ప్రతిదీ అమలు పెడుతున్నారు. ఆ చెత్తతో సహా అప్పుడు ఆ డబ్బులు ఇచ్చుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, చాలా చక్కగా ఇప్పుడు అంతా చేస్తున్నారు. తర్వాత వీళ్ళే చీపురు పట్టుకొని ఊరుతున్నారు, మంత్రులు, సీఎం గారు అందరూ. అలాంటిది మరి ఇంకా అక్కడ డ్యామేజ్ వాళ్ళు ఎక్కడ పోయి చేశారా? వాళ్ళు ఎప్పుడు పట్టాలు కట్టుకుని తీరాను, ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటే మీరు లేరంటారేంటి? ఎక్కడ ఉన్నారు ప్రజల్లోనే? ఎప్పుడు వెళ్ళారట? ఏదో 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అయితే ఒక హెలికాప్టర్తో వెళ్ళడం, పట్టాలు కట్టుకుని రావడం, అక్కడ చెట్లు నరికేయడం, హంగామా చేయడం. ఇప్పుడు లోకేష్ గారు చూడండి ఎంత శుభ్రంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, అలాగే మంత్రులు చూడండి. వీళ్ళు ఎక్కడికో అప్పుడు వెళ్తామంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడే వాళ్ళు ఇష్టమైనట్టు పెట్టుకుంటారు. ఎక్కడ వెళ్ళకాలి అర్థవైతంగా పనికిరాందని పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ లేకపోయినా మీరు పెట్టుకోండి అని చెప్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు. అప్పుడు మరి పార్టీ వాళ్ళకి వీళ్ళకాలుగా పర్మిషన్లు వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా. ఎక్కడికక్కడ ఆంక్షలు, ఎక్కడికక్కడ పర్మిషన్ లేదండం, హంగామా చేయడం దేనికి పనికి వచ్చింది? ఇప్పుడు వాళ్ళే ఎక్కిన కొమ్మ వాళ్ళు నరుక్కున్నట్లు చేసుకున్నారు తప్పించి, కానీ వాళ్ళకేమీ ఎవరు అన్యాయం చేయలేదు. అదేనేటి రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఈయనకి ఒకసారి ఇస్తే బాగుంటుంది చూద్దామని ప్రజలు భ్రమపడ్డారు. ఆ భ్రమని ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకున్నారు వాళ్ళు, అంతే తప్పించి వాళ్ళకేం మార్కులే రావు. వీళ్ళకి 10కి 12 వచ్చు. ఆ రకం చేస్తున్నారు, కానీ చేసిన వాళ్ళు చేసినారని చెప్పాలి, చేయని వాళ్ళు చేయలేదని చెప్తారు. ఎవరైనా నేను చెప్పినంత మాత్రం అయిపోతే మీరు చెప్పినంత మాత్రం వాస్తవాలు ఎవరిని మనం నిజాన్ని ఎప్పుడు దాయలేము. అందుకని ఆ రకంగా వాళ్ళు ఎప్పుడు ముందుకు రాలేరు, చేయలేరు.